చాలా మంది ధనం ఉంటుంది కానీ ఆ ధనాన్ని ఏం చేయలేరట, ఇతరులకు ఇవ్వలేరు, సహకారులుగా ఉండలేరు. నేను నీతి అనే వస్త్రాన్ని ధరించుకున్నాను, నేను అనేకులకు సహకారిగా ఉన్నాను, అనేకులకు పంచిపెట్టాను, అనేకులకు ఆదరాగా ఉన్నాను, అనేకులకు నేను ఆదర్శప్రాయంగా ఉన్నానని తన వ్యక్తిగతమైన సాక్ష్యాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఒక ధనవంతుడు సంతోషంగా ఉండాలంటే చేయవలసినవి కొన్ని ఉన్నాయి. అది యోబు చేశాడు. యోబు ధనవంతుడు కాబట్టి తన ధనాన్ని తను దాచుకోలేదు. ప్రతి విషయంలోనూ కూడా దేవుడు తనకిచ్చిన దాన్ని అనేకులకు ఇవ్వడమే కాకుండా అనేకులకు ఆదరించేవాడుగా ఉన్నాడు. మరి ముఖ్యంగా నీతి వస్త్రాన్ని ధరించుకున్న వాడుగా ఉన్నాడు. ఆ నీతి వస్త్రము అనేకులకు కనపరుచుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. తన భక్తిని ఒకే రీతిలో కనపరుచుకున్నాడు. తన వ్యక్తిగతమైన జీవితాన్ని ఎక్కడ కూడా మచ్చ లేకుండా తన ముందుకు వెళ్ళాడు. అదేవిధంగా ఎక్కడ కూడా ధన విషయంలో గర్వము పోకుండా, ధన విషయంలో పిసినారితనం లేకుండా ప్రతి విషయంలోనూ కూడా అనేకులను ఆదుకున్నవాడుగా ఉన్నాడు.